దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ శివాయ గురువే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటటువంటిది తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రము వెరసి ఈ 9 పాదాలు కూడాను వృశ్చిక రాశిలో ఉంటాయి. జన్మ నక్షత్రం లేని వారికి నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి. నామ నక్షత్రంలో మొదటి పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఇవి మొదటి అక్షరాలు, పేరులో మొదటి అక్షరాలు. వీరందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6 ఇలా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు బాగున్నాయి. రాజపూజ్య అవమానం కొంచెం హెచ్చుతగ్గులుగా ఉండటం వలన కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే గురుడు ఈ రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు 8వ ఇంట తామరమూర్తి అంటే అష్టమ గురుడు. కొంచెం ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఆ తరువాత అక్టోబర్ 30 వరకు 9వ ఇంట రజతమూర్తి. వీరికి అన్ని రంగాల్లోనూ కూడా గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత జనవరి 24, 2027 వరకు 10వ ఇంట లోహమూర్తి. వీళ్ళకి కొన్ని అప్పుడప్పుడు అడ్డంకాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే జనవరి 24, 2027 తర్వాత సంవత్సరం అంతా కూడాను 9వ ఇంట తామరమూర్తి. వీరికి సహాయ సహకారాలు అందరూ కూడా లభిస్తూ ఉంటాయి. ఇంకా శని గతంలోలాగే ఈ సంవత్సరం అంతా కూడా 5వ ఇంట రజతమూర్తి. కొన్ని మానసిక కష్టాలు, అనవసరమైనటువంటి చికాకులు వస్తూ ఉంటాయి. ఇంకా రాహువు డిసెంబర్ 5, 2026 వరకు 4వ ఇంట తామరమూర్తి. ఎంత మనం కష్టపడి పనిచేసినా సరే ఫలితం మాత్రం స్వల్పంగా వస్తూ ఉంటుంది. ఆ తరువాత సంవత్సరం అంతం వరకు కూడాను 3వ ఇంట లోహమూర్తి. ఇరుగు పొరుగు వారితో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా కేతువు డిసెంబర్ 5, 2026 వరకు 10వ ఇంట తామరమూర్తి. వీళ్ళు శ్రమ పడితే అన్ని కార్యాలు కూడా జరుగుతాయి. వీళ్ళకి శ్రమ లేకుండా కార్యాలు జరగవు. తరువాత సంవత్సర పర్యంతం అంతా కూడాను 9వ ఇంట లోహమూర్తి. మెల్లిమెల్లిగా అన్ని కార్యాలు కూడా సమకూరుతూ ఉంటాయి. ఇంకా వీరికి చైత్ర మాసంలో శుభకార్యాలకు పునాది పడుతుంది. ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు మందులు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఉద్యోగస్తులు కోరిన ప్రాంతాలకు బదిలీలు వెళ్తూ ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబంలో స్త్రీ యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి దొరుకుతాయి. ఇంకా వైశాఖ మాసంలో వీళ్ళు అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటంతో కొంతమంది సహకరించవలసిన పరిస్థితి రావచ్చు. అటువంటప్పుడు మీరు తగిన నిర్ణయం తీసుకోండి. సో ద్వితీయార్థంలో 2వ అర్ధభాగం నుంచి వైశాఖ మాసంలో ఉద్యోగాల్లో అభివృద్ధి వస్తుంది. శారీరక ఆరోగ్య వృద్ధి జరుగుతుంది. శత్రునాశనం జరుగుతుంది. ఉత్సాహం, ధైర్యం, ఆకస్మిక లాభాలు ఇటువంటివన్నీ దొరుకుతాయి. ఇంకా అధిక జ్యేష్ఠ మాసంలో ఊహించని రీతిలో ఇతరులతోటి విరోధం కానీ కొట్లాటలు కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ శత్రువుల నుంచి మాత్రం సాధారణ రీతిలోనే గొడవలు ఉంటాయి. పైత్య రోగము కొంచెం ఇటువంటివి ఏమన్నా ఉంటే భయాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడండి. అవసరమైతే ఔషధ సేవనం చేయండి. ఇంకా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో 2వ భాగంలోకి వచ్చేసరికి వీళ్ళు సంతాన మూలకంగా ఆనందం పొందుతారు. ధనప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో విధుల నిర్వహణలో వీటన్నిటిలో అకుంఠితమైనటువంటి దీక్షను వీళ్ళు ప్రదర్శిస్తారు. శ్రద్ధ చూపిస్తారు. వీరికి మంచి పేరు వస్తుంది. ఇంకా నిజ జ్యేష్ఠ మాసంలో వీళ్ళు గతంలో ఇచ్చిన అప్పులు ఏమన్నా ఉంటే అవన్నీ వసూలు అవుతాయి. చేపట్టిన పనులు ముందు పెండింగ్ ఉండిపోయినవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఎండింగ్ స్టేజ్ వచ్చేస్తాయి. పిల్లలకి అన్ని సౌకర్యాలు సమకూర్చగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కానీ మధ్యలో ఏమన్నా జాయింట్ వ్యాపారస్తులు ఉంటే కనుక వాళ్ళకి కొన్ని భాగస్వాములతోటి కలహము, ధన నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కొన్ని శారీరక ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఇంకా ఆషాఢ మాసంలో మీకు తోటి వ్యక్తులతోటి చాలా సానుకూలత, చాలా రిలేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీరు వర్క్ ప్లేస్లో కూడా మీరు ఉన్నత అధికారులతోటి మీరు ఆశించినటువంటి అడ్వాంటేజ్ పొందుతూ ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ అందుతూ ఉంటాయి. కానీ ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు, మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆచితూచి చేయవలసిన విషయం కనిపిస్తూ ఉంది.
ఇంకా శ్రావణ మాసంలో అయితే మీరు ఏ పని చేసినా సరే మీరు ఆ పనుల్లో కృకృచ్చులు అయిపోతూ ఉంటారు. శుభకార్యాలన్నీ మీరు తలవడంతోనే తలంపుతో అయిపోతూ ఉంటాయి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సరే విజయం మీరు తప్పకుండా సాధించగలుగుతారు. అలాగే వస్త్రాభరణాలు సంపాదించటము, సంతోషము, పదవీ లాభము ఇవన్నీ కూడా మీకు శ్రావణ మాసంలో ఉన్నాయి. ఇంకా భాద్రపద మాసంలో మీరు కొంచెం ఖర్చులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. కొంచెం ఖర్చులు తగ్గించుకోండి. బంధుమిత్రులతో విందు వినోదాలతో పాల్గొంటారు. అలాగే ఆర్థికంగా కలిసి రావడం, దైవభక్తి కలగడం, ఆకస్మిక ప్రయోజనాలు ఏవో వస్తాయని చెప్పి మీరు ఒక్కోసారి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయటము, లేకపోతే డబ్బు ఖర్చు పెట్టడం ఉంటాయి. అంత ఆకస్మిక ధనలాభం ఏమీ వచ్చేదు. ఆ టైంలో కొంచెం జాగ్రత్త వహించి నియంత్రించుకోండి. ఇంకా ఆశ్వీజ మాసంలో మీరు ఒక మంచి గురువు యొక్క దర్శనం మీకు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. స్త్రీ మూలకంగా ధనం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి, రుణ విముక్తి, వస్త్ర ఆభరణాలు మీరు ప్రాప్తించుకోవటము, ఇంకా కలత్ర సౌఖ్యము, అన్నీ కోర్టు వ్యాపారాలు అనుకూలము, అన్నీ కూడా ఆశ్వీజ మాసం మీకు కలిసి వస్తుంది. అలాగే కార్తీక మాసంలో కూడా మీకు అన్నీ కూడా అధికారులందరూ మీ పై అధికారులందరూ కూడా మీకు తోడ్పాటును అందిస్తారు. చక్కటి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీకంటే ఎక్కువ విద్య ఉన్నతి కలిగిన వారితో కూడా మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి మీ మంచిగా జరుగుతాయి. కానీ ఇందాక గత నెలలో చెప్పినట్లుగా ఏదో ఆకస్మిక ప్రయోజనం వస్తుందని చెప్పి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే అటువంటి మాత్రం మీరు విరమించుకోవాలి. ఇంకా మార్గశిర మాసంలోకి వచ్చేసరికి అయిన వారితోటే పేచీలు వచ్చే అవకాశం ఉంది. బంధువర్గంతో పేచీలు వచ్చే అవకాశం ఉంది. అందువలన కొంచెం జాగ్రత్త, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక నష్టం రాకుండా ఉండటానికి చూసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా ఆకస్మిక ధన ప్రయోజనాలు ఏమీ ఆశించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. అలాగే వ్యాపార సంబంధిత విషయాల్లో గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీ సకాలంలో అందుతాయి. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి. మీరు మిత్రుల్లో ముఖ్య పాత్రను పోషిస్తారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీరు బంధువర్గంలో మీరు ముఖ్యమైన భూమికని పోషిస్తారు. మీకు వివాహ ప్రయత్నాలు ఎవరికైనా చేయదలుచుకుంటే అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంకా పుష్యమాసంలో ఈ మాసంలో కూడా మీకు పాత బకాయిలు ఏమన్నా ఉంటే వసూలు అవుతాయి. కొత్త పరిచయాలు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. దేవ సందర్శనం, మిత్రుల సహకారం, దాన ధర్మాలు చేయటము, నెక్స్ట్ భార్యాభర్తల మధ్య అవగాహన, కీర్తి ప్రతిష్టలు పెరగటము, గుర్తింపు లభించటం, బంధువుల సహకారము, గృహంలో శుభకార్యాలు, తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ కూడా మీకు పుష్యమాసంలో సమకూరేటటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇంకా మాఘమాసంలో మీరు ఈ మాసంలో కూడా ఏ పని మొదలుపెట్టినా కృతకృత్యులు అవుతారు. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. నిర్మాణ ప్రయత్నాలు ఉంటాయి. కానీ కోర్టు విషయాలు ఏమైనా ఉంటే మాత్రం మీరు వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు బదిలీలు మీరు కావాలని ఏమీ తీసుకోవద్దు. వైద్యులు, లాయర్లు, ఇంజనీర్లు వీళ్ళందరికీ పదోన్నతి, గౌరవము కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకా పాల్గొన మాసంలో మీరు మధ్యవర్తుల ద్వారా మీకు కావాల్సిన పనులు చేయించగలుగుతారు. అప్పుల బాధ తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇలాగే పుణ్యనదుల్లో స్నానం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం అప్పుడప్పుడు కొంచెం చికాకు పెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ సంవత్సరంలో ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ, గురుదేవత ప్రార్థన, గురుపాదాలు పట్టుకోవటం వలన మంచి ఫలితాలు పొంది అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. శుభం భవతు. నమస్కారం.